హాయ్ గైస్, టుడే రివ్యూ లక్కీ ది సూపర్ స్టార్ 2 hours 2 minutes రన్ టైమ్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. కామెడీ జోనర్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ విషయానికి వస్తే సరళ అనే ఒక డాగ్ తన పిల్లకి లక్కీ అని పేరు పెడుతుంది. పేరుకు తగ్గట్టే అది నిజంగానే ఒక లక్కీ డాగ్. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక రోజు ఆ కుక్క పిల్ల తన తల్లి దగ్గర నుంచి తప్పిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ లక్కీ డాగ్ ని ఒక హెల్త్ కండిషన్ బాగోలేని అమ్ము అనే పాపకి కావాలి. అదే డాగ్ ని ఒక వార్డు కౌన్సిలర్ కి కావాలి. అక్కడితో ఆగదు, స్టేట్ సీఎం కి కూడా కావాలి. అసలు ఆ కుక్క పిల్ల వల్ల వాళ్ళకు ఏమైంది, ఎందుకు అందరూ దాన్నే కావాలనుకుంటున్నారు, చివరికి ఆ లక్కీ డాగ్ ఎవరికి దక్కింది, లేక తన తల్లి సరళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయిందా అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ విషయానికి వస్తే డాగ్స్ కి వాయిస్ ఓవర్ పెట్టి తీసిన కాన్సెప్ట్ తెలుగులో కొత్త ఫీల్ ఇస్తుంది. డాగ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటాయి. స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఫన్నీగా వెళ్తుంది. తన పిల్లని ఎవరో కిడ్నాప్ చేశారని వెతికే తల్లి సరళ ఎమోషనల్ ట్రాక్ బాగుంది. సరళని లవ్ చేసి ఇంకో డాగ్ తో మధ్య జరిగే సీన్స్ కూడా ఫన్నీగా అనిపిస్తాయి. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు లక్కీని కిడ్నాప్ చేయడం కొంచెం సిల్లీగా ఉన్నా ఓ ఎమోషనల్ క్రియేట్ చేస్తుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఎక్కడ పెద్దగా ల్యాగ్ అనిపించదు. డైరెక్టర్ యానిమల్స్ ఎమోషన్స్ ని, హ్యూమన్స్ తో అటాచ్మెంట్ ని బాగా చూపించాడు. క్లైమాక్స్ లో లక్కీని బలివ్వాలి అని ట్రై చేసే సీన్స్ ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. సరళ డాగ్ కి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా బాగుంది. కొన్ని చోట్ల నేచురల్ డాగ్స్ ని యూజ్ చేయడం ప్లస్ పాయింట్. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు నేచురల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే రియాలిటీలో ఇలాంటివి జరగవు. ఒక డాగ్ వల్ల అదృష్టం వస్తుంది అన్న పాయింట్ కొందరికి సిల్లీగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల నరేషన్ స్లో అవుతుంది. కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం ఎడిటింగ్ అవసరం ఉన్న ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా ఒక లైట్ హార్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి కంఫర్ట్ గా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.